ఆగస్టు 2017 కేరళ పేపర్లో క్రైమ్ న్యూస్ చదువుతున్న టామీ థామస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇండియన్ నర్స్ నిమిషా ప్రియ యమన్లో తన యమనీస్ హస్బెండ్ తలాల్ అబ్దో మెహదీని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్లో డంప్ చేసింది అనే న్యూస్ అతన్ని షాక్కి గురి చేస్తుంది. ఇలాంటివి ఇండియాలో వారానికి ఒకటి జరుగుతాయి. ఇందులో అంత షాక్ అవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఆ నర్స్ ఎవరో కాదు, పేపర్ చదువుతున్న టామీ థామస్ వైఫ్. నేను ఇక్కడుంటే నా వైఫ్ తన హస్బెండ్ చంపటం ఏంటి అని అతనికి ఏమీ అర్థం కాలేదు. అసలు ఎవరి నిమిషా ప్రియ? తనకి ఇండియాలో భర్త ఉండగా యమన్లో ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంది? నిజంగానే ఆమె తలాల్ అబ్దో మెహదీని చంపిందా? ఎందుకు కేరళ సీఎం సైతం నిమిషా ప్రియకి ఉరిశిక్ష తప్పించేలా చేయాలని ప్రధానమంత్రి మోదీ గారికి లెటర్ రాశారు. లెట్స్ ఫైండ్ అవుట్. యమన్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ జాబ్ చేయటం కంటే ఇక్కడే మన దేశంలో మంచి జాబ్ తెచ్చుకొని ఇక్కడే జాబ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. బట్ ఇక్కడ మనకి జాబ్ రావాలంటే మంచి స్కిల్స్ ఉండాలి. ప్రజెంట్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ చాలా ఉన్నాయి అండ్ మీకు చాలాసార్లు చెప్పాను, దాంట్లో డేటా సైన్స్ కూడా ఒకటి. ఇది ప్రజెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ దీనికి చాలా డిమాండ్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఇది ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ backed by 5 leading companies like Swiggy, Prolifix, Nuvo Retail, Forshare, Intellimark AI. ఇది ప్రీమియం బ్యాచ్ విత్ లిమిటెడ్ సీట్స్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు 10+ రిక్రూట్మెంట్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్ కెరియర్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు ఈ కోర్సుని నేర్పిస్తారనమాట. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ కెరియర్ ట్రాన్సిషన్, బయాలజీ నుంచి డేటా సైన్స్, శాలరీ హై, కెరియర్ గ్యాప్, కెరియర్ అప్గ్రేడ్, ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 26న స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. సో ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నిమిషా ప్రియ కేరళలోని పలక్కాడ్ డిస్ట్రిక్ట్ కొలంగోట్ టౌన్లో 1989లో పుట్టింది. నిమిషా ప్రియ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు డైలీ లేబర్స్ అనమాట. తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు. ఆ టైంలో టౌన్ చర్చ్ ఆమెకి నర్సింగ్లో స్పెషల్ కోర్స్ చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా ఆవిడ కోర్స్ అయితే చేసింది కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయకుండా నర్సుగా ఇండియాలో జాబ్ రాదనమాట. సో అందుకే జాబ్ చేసి ఫ్యామిలీని ఫైనాన్షియల్గా బెటర్ చేయడానికి 2008లో యమన్ వెళ్ళింది. ఒక 3 సంవత్సరాలు యమన్ క్యాపిటల్ అయిన సనాలో నర్సుగా వర్క్ చేస్తుంది. చేసేది తక్కువ శాలరీకి అయినా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఇంతకు ముందుతో పోలిస్తే చాలా బెటర్గా అయ్యాయి అనమాట. సో 2017లో నిమిషా ప్రియ ఇండియాకి వచ్చి ఇడుక్కు డిస్ట్రిక్ట్ అండ్ తోడుపుల్లకి చెందిన ఆటో డ్రైవర్ టామీ థామస్ని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. వైఫ్ ఒక చోట, హస్బెండ్ ఒక చోట, ఎందుకు మీరు కూడా నాతో పాటు యమన్ రండి, ఏదో ఒక పని చేసుకోవచ్చు అని నిమిషా ప్రియ హస్బెండ్ని యమన్ తీసుకెళ్ళింది అనమాట. సో నిమిషా ప్రియ నర్స్గా కంటిన్యూ అయితే టామీ థామస్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసేవాడు అనమాట. 1 సంవత్సరం తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఫైనాన్షియల్ బర్డెన్ పెరిగిపోయింది అనమాట. అది కాకుండా నిమిషా ప్రియకి ఎప్పటి నుంచో ఓన్ క్లినిక్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా ఉంది. ఒకసారి ఇండియా వెళ్ళి మనీ అరేంజ్ చేసుకొని వద్దామని నిమిషా ఫ్యామిలీ అంతా 2014లో ఇండియా వచ్చి బంధువుల్ని, తెలిసిన వాళ్ళందరినీ అడిగి ఒక 50 లక్షల వరకు డబ్బు పోగు చేశారు క్లినిక్ పెట్టడానికి. యాక్చువల్గా ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. పాప పుట్టిన తర్వాత ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువైపోవడంతో టామీ థామస్ తన కూతురు ఇండియా వచ్చేసారు. నిమిషా క్లినిక్ పెట్టి అంతా సెటరేట్ అయ్యాక వాళ్ళని మళ్ళీ తీసుకొద్దాం అనుకుంది అని. బట్ వర్షన్ ఎలా ఉన్నా విధి మాత్రం ఇంకో వర్షన్ ప్లాన్ చేసింది. అదే తలాల్ అబ్దో మెహదీ. ఈ తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తి చూడటానికి నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా ఉంటాడు. నిమిషా ప్రియ వర్క్ చేసే క్లినిక్ పక్కనే ఇతను ఒక చిన్న టెక్స్టైల్ షాప్ ఉందన్నమాట ఇతనికి. అలా ఇతను నిమిషాకి తన హస్బెండ్కి బాగా పరిచయం అయ్యాడు. ఎంత పరిచయం అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మెహదీ ఒకసారి ఇండియాలోని నిమిషా వాళ్ళ ఇంటికి 10 డేస్కి హాలిడేస్కి కూడా వచ్చాడంట. సో నిమిషా ప్రియ తాను రిలేటివ్స్ నుంచి అప్పు చేసిన డబ్బుతో క్లినిక్ పెట్టడానికి 2014 ఆగస్టులో యమన్ క్యాపిటల్ సనాకి వచ్చింది. ఇక్కడంతా సెట్ అయిన తర్వాత కూతురు భర్తని తీసుకొద్దామని వాళ్ళని ఇండియాలోనే ఉండిపోమంది. సో సెప్టెంబర్ 14లో యమన్లో సివిల్ వార్ వచ్చిందనమాట. సో ఈ సివిల్ వార్ మీద మీకు
డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇరాన్ బ్యాక్ చేసే హౌతీ రెబల్స్కి సౌదీ లీడ్ చేసే కోయిలేషన్ ఫోర్సెస్కి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో హౌతీ రెబల్స్ చేతుల్లోకి యమన్ క్యాపిటల్ సనా వెళ్ళిపోయింది. సో 2015 ఏప్రిల్లో ఇండియన్ గవర్నమెంట్ సనాలో ఉన్న సపరేటిస్ట్ గవర్నమెంట్ని రికగ్నైజ్ చేయట్లేదు అని అనౌన్స్ చేసి ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు యమన్కి వెళ్ళకూడదు అని బ్యాన్ విధించిందనమాట. దీంతో నిమిషా ప్రియ భర్త కూతురు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నో ఆశలతో తన నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుండాలని తెలిసిన వాళ్ళందరినీ డబ్బు అప్పు చేసి వచ్చి క్లినిక్ పెట్టాలని కోరిక నెరవేరలేదు. ఎందుకంటే సనాలో హౌతీ రెబల్స్ ఫాలో అయ్యేది షరియా లా అనమాట. సో షరియా లా ప్రకారం యమన్లో ఎవరైనా ఫారినర్స్ బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళ పార్ట్నర్ యమన్ సిటిజన్ అయి ఉండాలి. ఇదే టైంలో తలాల్ అబ్దో మెహదీ నిమిషా ప్రియాని నమ్మించాడు. బేసిక్గా ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. వర్షన్ 1 వచ్చేసి నన్ను పెళ్లి చేసుకోండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని తనని బాగా నమ్మించాడు. అంటే ఈ పెళ్లి ఎలాంటిదంటే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం చేసుకునే ఫేక్ పెళ్లి లాంటిది అనమాట. నిమిషా తన ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ పెళ్లి చేసుకుందంట. ఇంకో వర్షన్ ఏంటంటే మెహదీ క్లినిక్లో నేమ్ సేక్ పార్ట్నర్గా ఉంటూ హెల్ప్గా ఉంటానని. మొత్తానికైతే నిమిషా చూడటానికి చిన్నగా అమాయకంగా ఉండే మెహదీని నమ్మేసింది. 2010లో మెహదీతో కలిసి అల్ అమన్ మెడికల్ క్లినిక్ పేరుతో 14 బెడ్స్ క్లినిక్ని స్టార్ట్ చేసింది. క్లినిక్ స్టార్ట్ అయిన 6 నెలల వరకు అంతా బాగానే ఉంది. నిమిషా రెగ్యులర్గా ఇంటికి ఫోన్ చేసేది, ఇంటికి డబ్బులు పంపించేది, క్లినిక్ ఫొటోస్ పంపించేది. ఆ తర్వాత మెహదీలో చిన్నగా మార్పులు రావటం మొదలైంది. మెహదీ అసలు రూపం గురించి క్లినిక్లో కొందరు చెప్పినా కానీ మెహదీ మీద ఉన్న నమ్మకంతో నిమిషా పెద్దగా పట్టించుకోలేదన్నమాట. సో క్లినిక్కి వచ్చే డబ్బులు నిమిషాని అడగకుండా తీసుకోవటం, తన షేర్ కంటే ఎక్కువ తీసుకోవటం, క్లినిక్కి వచ్చే వాళ్ళతో నిమిషా తన వైఫ్ అని, క్లినిక్ మొత్తం తనదేనని చెప్పుకోవటం, ఇలాంటివి స్టార్ట్ చేశాడనమాట. నిమిషా వీటి గురించి క్వశ్చన్ చేస్తూ గొడవ పడుతూ ఉండేది. అలా చేస్తుందని ఏకంగా క్లినిక్కే తన పేరు మీదకి మార్చేసుకున్నాడు. నిమిషా మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పేది కాదు. నిమిషా ఎదురు మాట్లాడితే తనని కొట్టడం, సెక్షువల్గా అబ్యూస్ చేయడం చేసేవాడు మెహదీ. తను ఎవరితో మాట్లాడకుండా రెస్ట్రిక్ట్ చేసేవాడు. అంతేకాదు నిమిషాకి తనకి పెళ్ళైనట్టు ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేశాడు అనమాట. వాళ్ళ పెళ్లికి ప్రూఫ్గా నిమిషా ఇంటికి మెహదీ హాలిడేకి వెళ్ళాడని చెప్పా కదా. అప్పుడు దొంగిలించిన నిమిషా టామీ మ్యారేజ్ ఫోటోలో తన భర్త టామీ ఫేస్కి తన ఫేస్ పెట్టుకొని దాన్ని ప్రూఫ్గా చూపించేవాడంట. దేశం కాని దేశంలో ఏం చేయాలో తెలియని నిమిషా పోలీసులకి కంప్లైంట్ ఇస్తే మొగుడు పిల్లల గొడవ అని ఇద్దరిని ఒకే సెల్లో పెట్టేవాళ్ళంట. అలా చేస్తే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారని. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. రోజు రోజుకి మెహదీ టార్చర్ ఎక్కువైపోతుంది. తనకి డ్రగ్స్ ఇవ్వటం కూడా స్టార్ట్ చేశాడు. మాటి మాటికి పోలీస్ స్టేషన్కి వెళ్తుందని మెహదీ తన పాస్పోర్ట్ లాగేసుకున్నాడు. తను తిరిగి రావడానికి కూడా లేకుండా ట్రాప్ అయింది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కూడా తగ్గిపోయింది. తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటే మెహదీకి తెలియకుండా వెళ్ళి ఫోన్ మాట్లాడేది అనమాట. ఇంట్లో వాళ్ళకి అసలు తన కండిషన్ గురించి చెప్పేదే కాదు. ఇలా మెహదీ మీద కంప్లైంట్స్ ఇస్తూ తనతో పాటు సెల్లో ఉండే క్రమంలో నిమిషాకి ఒక జైలర్ పరిచయం అయింది. ఆ జైలర్ మెహదీ మీద చాలా పాత కేసులు ఉన్నాయి, వాడు నిన్ను చంపకుండా వదిలిపెట్టడు అని చెప్పి మెహదీకి సెడేటివ్ అంటే మత్తు మంది ఇచ్చి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోమని నిమిషాకి ఒక ఐడియా ఇచ్చిందనమాట. జూలై 2017 జైలర్ చెప్పినట్టుగానే నిమిషా ప్లాన్ చేసి మెహదీకి మత్తు మంది ఇచ్చింది. కానీ ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ ఇవ్వటంతో మెహదీ చనిపోయాడు. మెహదీ బాడీని మాయం చేయడానికి క్లినిక్లో పనిచేసే హన్నా అనే పర్సన్ హెల్ప్ తీసుకొని ఇద్దరు బాడీని ముక్కల ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్లో డంప్ చేశారు. ఇక్కడ హన్నా నిమిషాకి హెల్ప్ చేయడానికి రీజన్ మెహదీ నిమిషాన్ని ఎలా టార్చర్ చేసేవాడో తను కల్లారా చూసిందనమాట. 2017 ఆగస్ట్ అంటే మర్డర్ జరిగిన నెలకి యమన్ సౌదీ బార్డర్ దగ్గర నిమిషా పోలీసులకి దొరికిపోయింది. 2018 జూన్లో నిమిషాని అల్ బైదా జైలు నుంచి సనా జైలుకి షిఫ్ట్ చేశారనమాట. 2020లో సనా ట్రయల్ కోర్టు నిమిషాకి డెత్ సెంటెన్స్ విధించింది, అంటే మరణశిక్ష. 2023 ఢిల్లీలో హౌతీ సుప్రీం కౌన్సిల్ నిమిషా ప్రియాకి ఉరిశిక్ష రద్దు చేయాలని చేసిన అప్పీల్ని డిస్మిస్ చేసింది. బ్లడ్ మనీ ఆప్షన్ని మాత్రం ఓపెన్గా పెట్టింది. ఇక్కడ బ్లడ్ మనీ అంటే షరియా లా ప్రకారం విక్టిమ్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా కంపెన్సేట్ చేసి వాళ్ళు కల్ప్రిట్ని క్షమిస్తే ఉరిశిక్ష రద్దు చేస్తారనమాట. కానీ బ్లడ్ మనీకి విక్టిమ్ ఫ్యామిలీ ఒప్పుకోవాలి. యాక్చువల్గా నిమిషాకి డిఫెండ్ చేసుకోవడానికి లాయర్ని ఇవ్వలేదు, అలాగే అరబిక్ లాంగ్వేజ్లో జరిగే వాదనకి ట్రాన్స్లేటర్ని కూడా ఇవ్వలేదని తన సైడ్
వర్షన్. నిమిషాని ఉరి శిక్ష నుంచి తప్పించడానికి ఇండియాలో నిమిషా ప్రియ రిలేటివ్స్, సోషల్ యాక్టివిస్టులు, పెద్ద పెద్ద లాయర్స్ కలిసి నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ వల్లే నిమిషా ప్రియ కేసు అందరికీ తెలిసేలా చేశారు. 2023లో హౌతీ సుప్రీం కౌన్సిల్ నిమిషా ప్రియ అపీల్ ని డిస్మిస్ చేసిన తర్వాత కౌన్సిల్ మెంబర్ అయిన శామ్యుయల్ జెరోమ్ భాస్కరన్ గారు నిమిషా ప్రియ కేసుని డిఫెండ్ చేసే లాయర్ కి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫీజు ఇవ్వకపోవడంతో బ్లడీ మనీ టాక్స్ అండ్ లోకల్ ట్రైబల్ లీడర్స్ తో టాక్స్ ఆగిపోయాయంట. దీన్ని కౌన్సిల్ క్లియర్ చేస్తూ నిమిషా ప్రియ లాయర్ మొత్తం $40,000 ఫీగా డిమాండ్ చేశారంట. ఇందులో $20,000 ప్రీ నెగోషియేషన్ ఫీగా యమన్ లో ఉండే ఇండియన్ ఎంబసీ నుంచి జూలై 2024 పే చేశారంట. కౌన్సిల్ మెంబర్ అలాగే సుప్రీం కోర్టు లాయర్ అయిన కేఆర్ సుభాష్ చంద్రన్ గారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ హోల్డ్ లో పెట్టామని చెప్తున్నారు. రీజన్ అసలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చిన $20,000 ని ఎలా ఖర్చు చేశారో, విక్టిమ్ ఫ్యామిలీ అండ్ లీడర్స్ తో నెగోషియేషన్ ఎక్కడ వరకు వచ్చిందో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నారు అనమాట. సో ఇదిలా ఉండగా 2023 డిసెంబర్లో నిమిషా ప్రియాకి డెత్ సెంటెన్స్ వేసిన తర్వాత తన మదర్ 57 సంవత్సరాల ప్రేమ కుమారి గారు డాటర్ని చూడటానికి తనకి ఇండియన్ గవర్నమెంట్ యమన్ వెళ్ళేలాగా పర్మిషన్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. సేమ్ టైం కౌన్సిల్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని అడగటంతో ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు యమన్ వెళ్ళటానికి లేదు అనే 2017 రూల్ ని రిలాక్స్ చేశారు. దాంతో ప్రేమ కుమారి గారు ఏప్రిల్ 23, 2024 తన కూతుర్ని చూడటానికి యమన్ వెళ్ళి అక్కడ ఉన్న కౌన్సిల్ మెంబర్ అయిన శామ్యుయల్ జెరోమ్ గారి దగ్గరే ఉంటున్నారనమాట. సో ఆమెకి విక్టిమ్ ఫ్యామిలీతో మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వట్లేదంట. నిమిషా కౌన్సిల్ మెంబర్ అయిన శామ్యుయల్ జెరోమ్ గారు 1999 నుంచి యమన్ లో ఉంటున్నారు. ఆయనకి సనా సెంట్రల్ ప్రిజన్ చైర్మన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై 16న నిమిషా ప్రియాని ఉరి తీయాలని హౌతీ సుప్రీం కౌన్సిల్ డిసైడ్ చేసింది. ఇది శామ్యుయల్ జెరోమ్ గారు ఇండియా మీడియాతో చెప్పారు. అలా మళ్ళీ ఈ న్యూస్ అనేది హెడ్లైన్స్ కి ఎక్కిందనమాట. వాట్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. మొత్తం నిమిషా కౌన్సిల్ అయినా ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూలో ఏం చేయట్లేదా అంటే సనాలో ఉన్న హౌతీ సెపరేటిస్ట్ గవర్నమెంట్ ని ఇండియా గుర్తించలేదు. సో డిప్లొమాటిక్ గా వర్కౌట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. ఏదైనా బ్యాక్ డోర్ నుంచి చేయాలి. లైక్ ఇరాన్ ని హెల్ప్ అడగటం, ఇన్ఫ్లుయెన్షియల్ షేక్ హెల్ప్ తీసుకోవటం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళటం, చివరికి ఏమి వర్కౌట్ అవ్వకపోతే విక్టిమ్ ఫ్యామిలీని ఒప్పించి బ్లడ్ మనీ ఇప్పించి శిక్ష రద్దు చేయటం. జూలై 14, 2025 నిమిషా ప్రియ కౌన్సిల్ ప్లీకి సుప్రీంకోర్టు రియాక్ట్ అవుతూ ఈ కేసులో మేము ట్రై చేయాల్సిన అవుట్ మోస్ట్ పాసిబుల్ వేస్ అన్ని ట్రై చేసాం. సనా సిటీ సెన్సిటివిటీ బట్టి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసే ఛాన్స్ లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరామన్ గారు చెప్పారు. అటార్నీ జనరల్ అంటే గవర్నమెంట్ కి లీగల్ మ్యాటర్స్ లో అడ్వైజ్ చేస్తారనమాట. తను ఏ కోర్టులో అయినా పార్టీ అడ్వైజ్ చేయొచ్చు. నిమిషా కౌన్సిల్ ని సుప్రీం కోర్టులో రిప్రజెంట్ చేసే లాయర్స్ అయితే బ్లడ్ మనీ ఇచ్చి సెటిల్ చేసుకునే ఛాన్స్ ఉందని డిఫెండ్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ యమన్ అథారిటీస్ లో టచ్ లో ఉంటూ నిమిషా ఎగ్జిక్యూషన్ మ్యాక్స్ డిలే అయ్యేలా చేస్తుందని జస్టిస్ సందీప్ మెహతా అన్నారు. కేరళ సీఎం పినరై విజయన్ గారు కూడా మోదీ గారికి లెటర్ రాశారు. కొన్ని సోర్సెస్ మెహదీ ఫ్యామిలీ బ్లడ్ మనీని రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాయి. కొన్ని సోర్సెస్ మెహదీ ఫ్యామిలీ బ్లడ్ మనీ రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాయి. కొన్ని సోర్సెస్ మెహదీ ఫ్యామిలీని అసలు ఎవరో కలవలేదు, ఎలాంటి నెగోషియేషన్ జరగలేదు అని అంటున్నారు. కానీ నిమిషా కౌన్సిల్ మాత్రం నిమిషాని సేవ్ చేయడానికి ఆల్మోస్ట్ $1 million ని కలెక్ట్ చేసింది. నిమిషా మదర్ యమన్ వెళ్ళటానికి తన ఇల్లు అమ్మేసింది. నిమిషా కూతురు వాళ్ళ అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తుంది. భర్త తన భార్యని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. నేను ఒక కామెంట్ చూశాను, ఒక మర్డర్కి ఎందుకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, తను చేసిన క్రైమ్కి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడుతుంది, ఇప్పుడు తన కోసం ట్యాక్స్ పేయర్స్ మనీని యూజ్ చేస్తారని. నిమిషా ఏమి భర్తకు తెలియకుండా ఇంకో అఫైర్ పెట్టుకొని ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో మర్డర్ చేయలేదు. పేదరికంలో పుట్టి ఎన్నో ఆశలతో యమన్ వెళ్ళి కనీసం తన కూతురికైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక తల్లి చేయాల్సిన వాటికంటే ఎక్కువే చేస్తుంది. తను చేసింది హత్య కాదు, ఆత్మరక్షణ. ఇక్కడ మనం చూడాల్సింది ట్యాక్స్ పేయర్స్ మనీ కాదు, హ్యుమానిటీ. తల్లి ఆవేదన, కూతురు ఎదురుచూపు, భర్త బాధ. నాకు తెలిసి మనిషి అన్నోడు ఎవరైనా ఈ విషయంలో నిమిషా ప్రియా వైపు ఉండాలి అనుకుంటాడు. యాక్చువల్గా ఈ రోజే నిమిషా ప్రియాకి ఉరి శిక్ష ఖాయం అనుకుంటున్న టైంలో మిరాక్యులస్గా ఆమె ఉరి శిక్ష పోస్ట్ పోన్ అయిందనమాట. ఇండియన్ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది. బికాజ్ యమన్తో డిప్లొమాటిక్ టైస్ లేకపోవడమే దీనికి మెయిన్ కారణం. అయినా కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా ట్రై చేసింది అనుకోండి. ఇండైరెక్ట్ ఛానల్స్
మనసుతో నిమిషాకి హెల్ప్ చేయాలని చూసింది, కానీ ఫెయిల్ అయింది. ఇంకా నిమిషాకి ఉరి తప్పదు అనుకుంటున్న టైంలో ఇద్దరు రిలీజియస్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి నిమిషా ఉరిని పోస్ట్ పోన్ చేశారనమాట. ఆ ఇద్దరిలో ఒకరు గ్రాండ్ మఫ్టీ ఆఫ్ ఇండియా కాంతాపూర్ ఏపీ అబూ బకర్ ముస్లియార్. సున్నీ ముస్లిం లీడర్ అయిన అబూ బకర్ ముస్లియార్ యమన్లోని షూఫీ ముస్లిం స్కాలర్స్ హెల్ప్ తీసుకొని యమన్ గవర్నమెంట్ని కన్విన్స్ చేశారు. ది సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్లో మెంబర్ అయిన శామ్యుయల్ జెరోమ్ భాస్కరన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి నెగోషియేషన్స్ చేస్తున్నాడు అనమాట. సో ఇతను చెప్పిన దాని ప్రకారం అల్ వసాబ్ రీజన్ కి రూలర్ అయిన అబ్దుల్ మాలిక్ అల్ నెహయా యమన్ ప్రెసిడెంట్ రషద్ అల్ అలీమిని కలిసి చర్చలు జరపడంతో ప్రియా శిక్షని పోస్ట్ పోన్ చేశారంట. ఇక్కడ అఫీషియల్ గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఇంకా క్లియర్ గా న్యూస్ బయటకు రాలేదు. బట్ శిక్ష పోస్ట్ పోన్ అవడంలో లాస్ట్ మినిట్ లో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నెగోషియేషన్ చేస్తుంది అని న్యూస్ వస్తున్నాయి. ఇంకా ఈ నెగోషియేషన్స్ లో ఇన్వాల్వ్ అయిన రెండు రిలీజియస్ లీడర్ వచ్చేసి మన కేఏ పాల్ గారు. యాక్చువల్గా ఇది కొంతమందికి సర్ప్రైజింగ్గా ఉండొచ్చు అండ్ అఫీషియల్గా కూడా న్యూస్ రాలేదు, బట్ ఇది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ. చాలామందికి తెలియదు కేఏ పాల్ గారికి ఆల్ ఓవర్ ది వరల్డ్ కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ ఆయన యమన్ వెళ్ళి నెగోషియేషన్స్ చేశారని స్వయంగా వీడియో కూడా పోస్ట్ చేశారు అండ్ యమన్ వాళ్ళతో కలిసి ప్రేయర్ చేసిన వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. సో ఈ పోస్ట్ పోన్మెంట్లో ఆయన పాత్ర కూడా ఉంటుంది. పెద్ద పెద్ద రూత్లెస్ డిక్టాటర్స్ని కలిసి పీస్ మేకింగ్ చేసిన చరిత్ర కేఏ పాల్ గారిది. సో వాటితో పోలిస్తే ఇది పాల్ గారికి పెద్ద విషయం కాదనమాట. ఇప్పుడంటే మీడియా వాళ్ళు ఆయన కామెడీ పీస్ లాగా చూస్తున్నారు, కానీ ఒకప్పుడు ఆయన రేంజ్ వేరు. ఆల్రెడీ మనం కేఏ పాల్ గారి మీద 2 వీడియోస్ చేసాం, మిస్ అయితే చూడండి. అయితే ఇది జస్ట్ పోస్ట్ పోన్ మాత్రమే, శిక్ష ఇంకా పూర్తిగా రద్దు అవ్వలేదు. శిక్ష పూర్తిగా రద్దు అవ్వాలంటే బ్లడ్ మనీని విక్టిమ్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం ఒక్కటే దారి. సో ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వెంటనే వీడియో చేస్తాను. సో అది మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.